పాలు లేకుండా నెయ్యి అనేటువంటిది చేయగలరా అనేటువంటిది సామాన్యులు భక్తులు ఆలోచన చేయాల్సినటువంటి ఆ ప్రశ్న. ఇందులో దురుద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా మీరు చెప్పండి. నెంబర్ 1, సరళీకృతం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పుడైతే సరళీకృతం చేయడం జరిగిందో అప్పటిదాకా అక్కడికి దరిదాపుల్లోకి రానటువంటి సంస్థలు అన్నీ కూడా వచ్చినాయి. ఏదో బోలే బాబా, ఇంకా చాలా డీటెయిల్డ్గా వెళ్తే ఆ బోలే బాబా సంస్థకి ధర్మారెడ్డి గారి పిఏ వెళ్ళి మీరు టెండర్లో పాల్గొనాలని అంటే మాకు లీటర్కి 25 రూపాయలు ఇవ్వాలి అని చెప్పడం, డిమాండ్ చేయడం, అతను ఇవ్వను అనటంతో సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న డిమాండ్ చేయడం, వాళ్ళకి ఏదో కుదరకపోతే ఇక్కడికి వచ్చి సంస్థలో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్లో వచ్చి అతను వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. సో అప్పుడు బోలే బాబా ఇంకొక సంస్థ రూపంలో టైఅప్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్ అనేటువంటి వాళ్ళని పెట్టుకుని ఈ టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అందులో శాంపుళ్ళు బయటకు తీసినప్పుడే ఇవన్నీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ శాంపిళ్ళ సప్లైసు అందులో నుంచే ఇవన్నీ కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ రావడము, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, సిట్టు వేయడము, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడము, దాని మీద విచారణ చేయడము, ఇవన్నింటిలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆ బోలే బాబా సంస్థని విచారణ చేసినప్పుడు సరే అది మీకు ఇది కోర్స్ ఆఫ్ ఛార్జ్ షీట్లో మనకి ఇంకా వివరాలు తెలుస్తాయి. ఇప్పటిదాకా మనకు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో ఈ డైల్యూషన్ చేయడం కూడా 5 నెలల్లోనే చేశారు. 5 నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి, మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే 5 నెలల్లోనే ఈ వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు. ఒకటి. రెండవది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ ఈఓ గారి అప్పుడున్నటువంటి ఈఓ గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది. పెట్టినా కూడా చర్యలు లేవు. అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని ఖచ్చితంగా. ఈ రోజున ప్రభుత్వం మనకి సిట్ వాళ్ళు ఒక ఫైనల్ కన్క్లూజన్ రిమార్క్స్ మనకి ఇచ్చారు. ఏమని? తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ. దాంట్లో ఏం చెప్పారు అనంటే ది కమిటీ రికమెండెడ్ రిలాక్సేషన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ వితౌట్ కండక్టింగ్ ఎనీ కాంప్రహెన్సివ్ అనాలిసిస్, technical evaluation, field level assessment and recommendations were approved by the then senior officers, namely O. Balaji, FA and CAO, and Sri A.V. Dharmareddy, Additional Executive Officer, and Sri Anil Kumar Singhal, IAS Executive Officer, without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the ghee procurement. For the reasons stated above, it is recommended to take suitable action as deemed fit against the above erring committee members and senior TTD officers for deliberate omissions and failures. Deliberate అంటే ఉద్దేశపూర్వకంగా. దాని ఉద్దేశం ఏంటండి? వాళ్ళకి తప్పు జరిగింది అనేది సిఎఫ్టిఆర్ఐ అంతకుముందు రిపోర్టు కళ్ళ ముందు ఉంది. నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు. 5 నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు. డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలని తర్వాత అది డిఫరెంట్. ఏంటి అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా? ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్.